హలో నమస్తే. ఈ నేషనల్ న్యూస్ చూసేటప్పుడు నాకు ఎందుకు ఎక్కువ మహారాష్ట్ర న్యూస్ కనబడుతుంది. మళ్ళీ ఇంకొక న్యూస్ కనబడింది మహారాష్ట్రకి సంబంధించింది. అన్ని న్యూస్ చెప్పలేము. నేను రోజుకు ఒక 3 వీడియోలు మాత్రమే మాట్లాడగలుగుతాను. ఎందుకంటే నేను మధ్యలో నేను కూడా పాఠాలు చెప్పుకొని ఆన్లైన్లో క్లాసులు చెప్పుకోవాలి నేను. కాబట్టి మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ 3 వీడియోలు మాత్రమే పెట్టగలను. రోజుకు ఒక నేషనల్ న్యూస్ మాట్లాడుతున్నా. ఈరోజు న్యూస్ ఏం మాట్లాడదామని చూస్తే మహారాష్ట్ర న్యూస్ కనబడింది. నాకు ఎందుకు అన్ని మహారాష్ట్ర న్యూస్ కనబడతాయో నాకు తెలియదు. బట్ ఎనీవే లెట్ మీ టాక్ అబౌట్ దిస్ బికాస్ ఇట్స్ రిలేటెడ్ టు మీ. నేను అన్నీ మాట్లాడలేను, నాకు కొద్దిగా రిలేటెడ్ అయిన నేను మాట్లాడుతున్నాను. ఓకే, రిలీజియన్ కెన్ చేంజ్ బట్ నాట్ ద క్యాస్ట్ అని క్యాబినెట్ మినిస్టర్ ఛాగన్ భుజ్బల్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఫడ్నవీస్ గారిని ఎదిరించి క్యాబినెట్ నుంచి కోపంతో బయటికి వెళ్ళిపోయాడు. ఎవరు? ఛాగన్ భుజ్బల్, ఏ బీసీ లీడర్ ఫ్రమ్ మహారాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్. బయటకు వచ్చి ఏమంటే భుజ్బల్ గారు ఎందుకు కోపంగా బయటకు వెళ్ళారు? క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంటే ఫడ్నవీస్ గారిని వ్యతిరేకించంటే బయటకు వచ్చి ఆయన చేసిన స్టేట్మెంట్, రిలీజియన్ క్యాన్ చేంజ్ బట్ నాట్ ద క్యాస్ట్. అరే ఇది ఎక్కడో విన్నామే, రిలీజియన్ క్యాన్ చేంజ్ బట్ నాట్ ద క్యాస్ట్ అని. ఒక బీసీ నాయకుడు, అది కూడా ఎన్డీఏ మినిస్టరు, వాళ్ళు ఓన్లీ ఎన్డీఏ చీఫ్ మినిస్టర్తో మాట్లాడిన మాట, రిలీజియన్ క్యాన్ చేంజ్ బట్ నాట్ ద క్యాస్ట్ అని. ఇది ఎక్కడో విన్నామే మనం. అంటే ఎక్కడంటారు పాపం, ఈరోజు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మొత్తాన్ని మీరు క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యారని చెప్పి మీకు సర్టిఫికేట్ పీకేస్తా అంటే వీళ్ళందరూ అనే మాట ఇది, రిలీజియన్ కెన్ చేంజ్ బట్ నాట్ ద క్యాస్ట్. మా ఎస్సీ సర్టిఫికేట్ ఎలా తీసేస్తారు తాతూత్ అని చెప్పి రోజు పాపం వీళ్ళు కొట్టుకొని సంవత్సరాల తరబడి 1950 నుంచి కొట్టుకుంటున్నారు వీళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఇదే మాట మీద. ఏంటి? రిలీజియన్ కెన్ చేంజ్ బట్ నాట్ ద క్యాస్ట్ అని. ఇప్పుడు ఆ బాధ మీకు వచ్చిన తర్వాత మీ క్యాబినెట్ మినిస్టర్ బయటకు వచ్చి చెప్తాడు, రిలీజియన్ కెన్ చేంజ్ బట్ నాట్ ద క్యాస్ట్. కాంటెక్స్ట్ చెప్తున్నాను ఎందుకు ఈ మినిస్టర్ ఆ మాట అన్నాడు. ఆయనకు వచ్చిన బాధ ఏంటంటే మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ గురించి కొట్లాడుతున్నారు, మీకు తెలుసు. రీసెంట్గా మనోజ్ హంగర్ స్ట్రైక్కి వెళ్ళాడు మరాఠా రిజర్వేషన్స్ కోసం. కానీ ఫడ్నవీస్ గారు ఓకే యాక్సెప్ట్ చేశారు, నీకు రిజర్వేషన్స్ ఇస్తాము, హంగర్ స్ట్రైక్ ఆపమన్నాడు, అతను ఆపేశాడు మనోజ్. ఓకే, ఇప్పుడు మరాఠా రిజర్వేషన్స్ సంబంధించి కొన్ని ప్రామిస్ చేశాడు ఫడ్నవీస్ గారు. ఇప్పుడు ఆ మరాఠా రిజర్వేషన్స్కి వ్యతిరేకిస్తూ ఈ ఛాగన్ భుజ్బల్ అనే అతను బయటకు వచ్చి, ఇతను బీసీ లీడరు, నువ్వు ఆ మరాఠా వాళ్ళని తీసుకొచ్చి బీసీలో కలిపితే మా బీసీలు మా సంగతి ఏంటి అని క్యాబినెట్ నుంచి వాకౌట్ చేశాడు. అతను వాకౌట్ చేసి బయటకు వచ్చి రిలీజియన్ కెన్ చేంజ్ బట్ నాట్ ద క్యాస్ట్ అనే పదం ఎందుకు వాడాడంటే, ఇక్కడ కూడా లిటిగేషన్ ఉంది మహారాష్ట్రలో. ఎందుకు ఆ పదం వాడాడంటే, కున్బీజు మరాఠీస్ అని 2 క్యాస్ట్లు ఉన్నాయి అక్కడ. కున్బీ అంటే మరాఠీలో ఫార్మర్ అని అర్థం. ఈ ఫార్మర్స్ క్యాస్ట్ ఏదైతే బీసీల కిందకు వస్తారు మహారాష్ట్రలో. రైతులు ఎవరైతున్నారో వాళ్ళు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో రెడ్లు వీళ్ళందరూ ఓసీలు, బట్ మహారాష్ట్రలో బీసీలు అనమాట వాళ్ళంతా. సో కున్బీ అంటే ఫార్మర్స్, బీసీ కేటగిరీకి వస్తారనమాట. సో ఈ బీసీలు కున్బీలు. మరాఠా అంటే వారియర్స్ అని అర్థం. ఈ వారియర్స్ అనేవాళ్ళు సమ్వేర్ 1800 ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర సైనికులుగా పనిచేసినటువంటి వాళ్ళు, క్షత్రియులు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో క్షత్రియులు రాజులు ఉన్నారు కదా, రఘురామకృష్ణరాజు గారు, అశోక్ గజపతి రాజు గారు, వీళ్ళంతా క్షత్రియులు అంటారు. వాళ్ళ కులం రాజుల కులం, వాళ్ళని క్షత్రియులు అంటారు. ఓకే, ఇక్కడ మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీ క్షత్రియులు. ఈ 2 క్యాస్ట్ల మధ్య ఒక ఇష్యూ జరిగింది 8 years క్రితం. బిఫోర్ ఇండిపెండెన్స్ ఒక ఇష్యూ జరిగింది 2 కులాల మధ్య. ఏం జరిగిందంటే, కున్బీస్ ఎవరైతే వాళ్ళు బ్రిటిష్ సైనికులు, వాళ్ళకి సైనికులు కావాల్సి వచ్చినప్పుడు ఈ కున్బీ క్యాస్ట్ వాళ్ళని అడిగారు, మాకు సైనికులు కావాలి, మీ వాళ్ళని పంపించండి అని. కున్బీ కమ్యూనిటీలో పనిచేసుకునేటువంటి రైతుల పిల్లలు, రైతు కూలీలు ఎవరైతే ఈ ఫార్మర్స్ సొసైటీ ఉందో వీళ్ళు కొంతమందిని ఆర్మీలోకి పంపించారు. బ్రిటిష్ ఆర్మీలోకి ఎవరెవరైతే పొలం వదిలేసి ఆర్మీలోకి వెళ్ళారో వాళ్ళను మరాఠాగా మారిపోయారు. వాళ్ళు కున్బీసే, వాళ్ళంతా ఫార్మర్సే. బట్ దే జాయిన్డ్ ఇన్ బ్రిటిష్ ఆర్మీ అండ్ దే బికేమ్ మరాఠా కమ్యూనిటీ. కొద్దిగా రిచ్ అయ్యారు. బ్రిటిష్ గవర్నమెంట్లో పనిచేస్తే రిచ్ అవుతారు కదా, జీతాలు ఇస్తారు కాబట్టి. వాళ్ళు దే బికేమ్ రిచ్. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళందరికీ అదంతా హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళారు కాబట్టి దే బికేమ్ రిచ్ అండ్ మరాఠా కమ్యూనిటీ. ఏ కున్బీ కెన్ బి కన్వర్టెడ్ యాజ్ మరాఠా అని ఒక స్లోగాన్ ఉంది దాంట్లో. కున్బీ కెన్ బికమ్ మరాఠా అని ఒక స్లోగాన్ ఉంది. హౌ యూ బికమ్ ఏ కున్బీ కెన్ బికమ్ మరాఠా అంటే, నువ్వు బికమ్ రిచ్ అండ్ దెన్ యూ బికమ్ ఎ మరాఠా. కున్బీ క్యాస్ట్ అతను మరాఠా కులస్తుడుగా మారవచ్చు. ఎట్లా మారవచ్చు అంటే, నువ్వు డబ్బులు సంపాదించి నేను రిచ్ పర్సన్ అని నువ్వు ప్రూవ్ చేసుకుంటే అప్పుడు మరాఠాగా మారినట్టుగా వాళ్ళు పరిగణించి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు కున్బీలకి.
అంటే ఇక్కడ ఓన్లీ బేస్ డబ్బులే, ధనం సంపాదిస్తే కున్బీ కెన్ బికమ్ మరాఠా అండ్ దెన్ యూ కెన్ మ్యారీ ఏ మరాఠా గర్ల్. ఇది గతంలో జరిగింది. అలాగే చాలామంది కున్బీస్ ది బికేమ్ మరాఠాస్. ఇప్పుడు సడన్గా పోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ కులాలందరూ లెక్కించారు, ఇది క్యాస్ట్, ఈ క్యాస్ట్ అని రికార్డ్ అయిపోయింది పోస్ట్ ఇండిపెండెన్స్ 1947 తర్వాత. కున్బీస్ ఎవరైతే డబ్బులు ఉన్నాయని, ధనం ఉందని, మేము కున్బీలం కాదని మరాఠాగా మారిపోయారో, కేవలం ధనాన్ని బట్టి రిచ్ అని చెప్పుకోవడానికి మరాఠా కమ్యూనిటీలకు మారిపోయారో, వాళ్ళు ఇప్పుడు సడన్గా రియలైజ్ అయ్యారు ఏంటంటే, అరే మనం యాక్చువల్గా ఒరిజినల్గా కున్బీస్ కదా, ఏదో డబ్బులు ఉన్నాయని చెప్పి మేము మరాఠాలని చెప్పుకున్నాం. మనం లేదు, వాళ్ళందరికీ ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్ వచ్చి వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఉంది గవర్నమెంట్, మనకి ప్రొటెక్షన్ లేదని చెప్పి సడన్గా వాళ్ళు రియలైజ్ అయ్యి మేము కూడా కున్బీలమే, బిఫోర్ ఇండిపెండెన్స్ మేము కూడా కున్బీలమే, మాకు కూడా ఓబీసీలో కలపాలి, మాకు కున్బీ సర్టిఫికేట్లు ఇవ్వండి, మరాఠా సర్టిఫికేట్లు వద్దు అని కొట్లాడిందే ఈ మరాఠా రిజర్వేషన్ సిస్టమ్. ఇప్పుడు ఈ బొజ్జిపల్లి ఏమంటాడంటే క్యాబినెట్లో కూర్చొని బిఫోర్ ఇండిపెండెన్స్ ఏదామనండి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈడిది కులం అని చెప్పి గవర్నమెంట్ రికార్డ్ చేసింది. వన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, వన్స్ యు ఆర్ రికార్డెడ్ దిస్ క్యాస్ట్ అండ్ దట్ కమ్స్ బై బర్త్. ఆ తండ్రికి పుట్టిన పిల్లల్ని బై బర్త్ నువ్వు క్యాస్ట్ రికార్డ్ చేస్తున్నావు. బై బర్త్ క్యాస్ట్ రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు హౌ కెన్ ఏ మరాఠా బికమ్స్ కున్బీ నౌ? Maratha's father will give birth to Maratha's child. His will give birth to a Maratha child. This is a Indian system. Now, how will you change the caste of Maratha to Kunbi now? In India, caste cannot be changed. Only religion can be changed. ఈ కాంట్రవర్సీలో, ఈ కాంటెక్స్ట్లో ఇతను చేసిన స్టేట్మెంట్, రిలీజియన్ క్యాన్ బి చేంజ్డ్ బట్ నాట్ ద క్యాస్ట్. అంటే మీకు ఓబీసీల దగ్గర కొట్లాటట్టి మీరు రిజర్వేషన్ల దగ్గర కొట్టుకుంటే అప్పుడు కానీ రియలైజ్ అవ్వలేదు మీరు భారతదేశంలో మతాన్ని మార్చగలం కానీ కులాన్ని కాదని. ఆ బాధ మీకు వస్తే కానీ అది అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు రోజు వీళ్ళు కూడా షెడ్యూల్ క్యాస్ట్ మాకు రిజర్వేషన్స్ పీకేస్తున్నారని అదే చెప్తున్నా. ఎదురువాడు బాధ ఎప్పుడు అర్థమైంది అంటే ఆ బాధ మీకు తగిలినప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఎవరైతే ఇది మతం షెడ్యూల్ క్యాస్ట్ సర్టిఫికేట్ పీకేండి అని చెప్పి ఈ కింద కామెంట్లు చేసే వాళ్ళు మొత్తం చాలామంది ఓబీసీలు ఉన్నారు. ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్ ఇట్లాంటి సంస్థల్లో ఎక్కువగా ఓబీసీ సహోదరులు ఎక్కువ మంది ఉన్నారు. హిందుత్వ సంఘాల్లో మన ఓబీసీ సహోదరులు యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళే ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మతం మార్చి సర్టిఫికేట్లు పీకేయండి ఇవన్నీ వీళ్ళని నిరాశేస్తుంది కూడా వాళ్ళే, ఓబీసీ సహోదరులే. ఈ ఓబీసీ సహోదరులు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇదే సమస్య మీకు మరాఠీలో వచ్చినప్పుడు దెన్ యువర్ ఓబీసీ లీడర్ ఫ్రమ్ మహారాష్ట్ర హీ సేస్ దట్ రిలీజన్ కెన్ చేంజ్ బట్ నాట్ ద క్యాస్ట్. ఈ ఓబీసీ కమ్యూనిటీని కాపాడటానికి ఓబీసీ కమ్యూనిటీలోకి మరాఠాలను తీసుకొచ్చి ఎలా పెడతారు, పోస్ట్ ఇండిపెండెన్స్ కులాన్ని నువ్వు ఎట్లా మారుస్తావు అనేది చేస్తున్నారు. ఓకే, మన వరకు వచ్చేంత వరకు ఆ బాధ మనకు తెలియదు. ఈ 50 years ఇండిపెండెన్స్లో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు పడ్డ బాధ, వాళ్ళు పడ్డ వివక్ష, వాళ్ళు పడ్డటువంటి పెయిన్ అనేది మీకు అర్థం కాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఒక బీసీ లీడర్కి అర్థమైంది, మహారాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్కి అర్థమైంది. మీ ఎన్డీఏ గవర్నమెంటే క్యాబినెట్లో, మహారాష్ట్ర క్యాబినెట్లో ఎన్డీఏ గవర్నమెంటే. జగన్ భుజ్బల్ గారు క్యాబినెట్ జరుగుతుంటే కోపంగా వాకౌట్ చేసి బయటకు వచ్చాడు. ఎందుకంటే మా బీసీలకు అన్యాయం చేస్తారా మీరు, మరాఠాలను తీసుకొచ్చి కున్బీల్లో ఎలా కలుపుతారు, కులం ఎట్ట మారిద్దండి, మతం ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు కానీ కులాన్ని మారుస్తారా అని ఒక ఎన్డీఏ క్యాబినెట్ మినిస్టర్ బయటకు వచ్చి ఫడ్నావిస్ గారి మీద కొట్లాడుతున్నాడు. బయటకు వచ్చి కులం, మతం, ప్రాంతం, వర్ణం, వర్గం విచక్షణ తీసి అవతల పడేయండి. నేను అసలు దాని గురించి అసలు మాట్లాడండి. మీరు నన్ను అపార్థం చేసుకున్నా సరే ఈ రోజు మతాల గురించి, కులాల గురించి మాట్లాడుతాను. నేను దాని గురించి మాట్లాడలే, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న రోజు నేను. ఎవ్రీ డే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సోషల్ జస్టిస్. భారతదేశ సమాజంలో ఒక వివక్ష అనేది ఉంది, కులపరమైన వివక్ష అనేది ఉంది. దాన్ని మనం అడ్రస్ చేయడానికి భారతదేశ ప్రభుత్వం ఎఫర్మేటివ్ ప్రోగ్రామ్స్ పెట్టింది. మీరు అందరిని బయటికి తీసుకురావటం ఎలాగా, వీళ్ళని అప్లిఫ్ట్ చేయటం ఎలాగా అని కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టిందంటే సింపుల్గా ఆకలైన వాడికి అన్నం పెడతామని గవర్నమెంట్ ముందుకు వచ్చింది. ఆ అన్నం పెట్టేటప్పుడు సర్వ్ ఎవ్రీబడి ఈక్వల్లీ. నువ్వు హిందూ అయితేనే నీకు అన్నం పెడతాను, ఇఫ్ యూఆర్ క్రిస్టియన్ అండ్ ముస్లిం యూ డోంట్ సర్వ్ యూ ఫుడ్ అంటే దట్స్ నాట్ రైట్ థింగ్. ఓకే, ఎదర్ క్రిస్టియన్, హిందూ, ముస్లిం యూ హావ్ టు ఈట్ 3 times ఫుడ్. హంగర్ ఈజ్ సేమ్, డైజెషన్ ఈజ్ సేమ్, దే నీడ్ ఫుడ్ ఈక్వల్లీ. ఓకే, వివక్ష అనేది కులం బట్టి వచ్చినప్పుడు
దానికి మతం జోడించకూడదు అని నేను అంటలేదు. ఎన్డీఏ ప్రభుత్వం క్యాబినెట్ మినిస్టర్ చాగన్ భుజబల్ గారు బీసీలను కాపాడటానికి బీసీ సహోదరుల కోసం కొట్లాడుతున్నటువంటి ఒక నాయకుడు ఫడ్నావిస్ గారిని వ్యతిరేకించి బయటకు వచ్చి చెప్పిన మాట, రిలీజన్ కెన్ చేంజ్ బట్ నాట్ ద క్యాస్ట్ అనే కులాలు అనేవి ఏ మతం నుంచి వచ్చాయో నాకైతే తెలియదు. ఓకే, మనుధర్మ శాస్త్రంలో వర్ణ వ్యవస్థ నుంచి వచ్చింది అని మనం అంటున్నాము. లేదు, వర్ణ వ్యవస్థకి హిందూ మత గ్రంథాలకి సంబంధం లేదని హిందూ స్కాలర్స్ చెప్తున్నారు. హిందూ సహోదరులు, హిందూ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో కులాలకి దానికి సంబంధం లేదు, దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, కులాలని వృత్తులను బట్టి వచ్చాయని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు కరెక్ట్ అని అనుకుందాం. లెట్స్ అజ్యూమ్ దట్ హిందూ మతానికి కులాలకు సంబంధం లేదని అనుకుందాం. హిందూ మతానికి కులాలకి సంబంధం లేదు, క్రిస్టియన్స్కి కులాలకి సంబంధం లేదు, ముస్లిమ్స్కి కులాలకి సంబంధం లేదు. వృత్తులను బట్టి కులాలు వచ్చిన వాళ్ళే ఆర్గ్యుమెంట్ చేసి మళ్ళీ రిజర్వేషన్కి వచ్చి నాకు హిందూ మతంలోనే కులాలు ఉన్నాయి వాళ్ళు తీసేయని ఎంత వాళ్ళే డబుల్ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని కన్విన్స్ చేద్దాం ట్రై చేస్తే వాళ్ళే మనల్ని కన్విన్స్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారమే హిందూ మతంలో కులం లేదు, క్రిస్టియానిటీ లేదు. బట్ సమాజంలో, సొసైటీలో ఉంది సామాజిక వివక్షను బట్టి రిజర్వేషన్స్ వచ్చాయి. భారత రాజ్యాంగం అనేది బైబిల్ ప్రకారం రాయలేదు, భారత రాజ్యాంగం ఖురాన్ ప్రకారం రాయలేదు, భారత రాజ్యాంగం భగవద్గీత ప్రకారం రాయలేదు, సోషల్ స్ట్రక్చర్ని బట్టి రాశారు. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఫ్రేమ్డ్, డిజైన్డ్, రిటన్, ఆర్టికులేటెడ్, డెవలప్డ్ బేస్డ్ ఆన్ ది సోషల్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. సోషల్ స్ట్రక్చర్ ఏంటి, అది ఎక్కడి నుంచి అన్నారా అని, ఏ మతం నుంచి అని, దెర్ ఇస్ caste divisions in India. The oppressed caste who are suffering in the society, you have to uplift them. Uplift them, simple, that's it, right? Don't talk about religion there. Is Christian, Muslim, that is SC, uplift him. రిజర్వేషన్స్ కోసమే ఈ గొడవ అంతా, దానికి రిలీజన్కి ముడి పెట్టద్దు అనేది ఇక్కడ ఫండమెంటల్ పాయింట్. థ్యాంక్ యూ, నమస్కారం.